తప్పు జరుగుతుందని యాక్సెప్ట్ చేశారు మీరు. దీనికి సంబంధించి స్వాతి గారు, ప్రభుత్వం సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని ప్రియారిటీస్ పథకాల్లో వాళ్ళు ఏదైతే ఇవ్వాలో దాంట్లో కొంత మిస్టేక్ జరుగుతుందని కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. విద్యకి మేము ప్రాతిపదికన ఇవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల జరగట్లేదంటూ కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం సైడ్ నుంచి స్టాండ్ క్లియర్గా ఉంది. ఏంటి సార్ వెంకటస్వామి గారు చెప్పారా, లేదంటే దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్లో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇమీడియట్గా ఏది కూడా మేము ఫుల్ఫిల్ చేయలేము, ప్రాతిపదికన లేదంటే ఏదో 4 విడతల్లోనో 5 విడతల్లోనో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక మిగతా కార్యక్రమాలకు కూడా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి మీరు అలిగేషన్ చేస్తున్నారు. సో దీనికి ఒక సొల్యూషన్ ఎక్కడ దొరుకుద్ది? మీరు కావచ్చు, లేదంటే దర్శన్ గారు చెప్పినట్టు చాలా పోరాటాలు జరుగుతున్నా కూడా ఒక సొల్యూషన్ దొరకట్లేదు. దీనికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుద్ది? మేము ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే, ఇప్పుడు ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఇందాక సార్ సజెస్ట్ చేసినట్టు మీరు సెక్షన్స్ గా డివైడ్ చేయండి. ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏంటి అన్నది అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెకండ్ థింగ్, ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే అండి, ఈ రియంబర్స్మెంట్ ఇష్యూ ఈ రోజు కాలేజ్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా అది ప్రభుత్వానికి కాలేజ్ యాజమాన్యాలకి మధ్యలో ఉన్నటువంటి ఫైట్ ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దెర్ ఈస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగట్లేదు, యాజమాన్యాలకి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి బాధితులను విద్యార్థులను చేస్తున్నటువంటిది అయితే ఇక్కడ ఈ ఆర్డర్ లో మనకి క్లియర్ గా కనపడుతుంది. విద్యార్థులే ఫీజుని పే చేయాలి అన్నటువంటిది ఎంత అన్యాయమైనటువంటిది అంటే, అక్కడ డబ్బులు లేవనే కదా మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళ నుండి మళ్ళీ తిరిగి డబ్బులు ఇప్పించండి అన్నటువంటిది అయితే కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకుంటున్నాం. ప్రభుత్వం మీ ప్రయారిటీ ఏంటో చెప్పండి. ఫ్యాషన్ షోలు మీ ప్రయారిటీయా, పనికి మాలిన ఈవెంట్స్ మీ ప్రయారిటీయా, లేకపోతే మిగతా ఏంటి అన్నది ప్రభుత్వం దీని మీద క్లియర్ గా చెప్పాల్సిన సరస్వతి అమ్మ పనికి మాలిన అనే పదాన్ని విడ్రా చేసుకోండి. మీరు ప్రియారిటీ ఏది ఎంచాలని మీకన్నా ముందు నేనే చెప్తున్నా. నేను ఏదో ఎగ్జాంపుల్ తో సహా చెప్పిన ప్రియారిటీలో ఎడ్యుకేషన్ ఉండాలా, తెలంగాణ ఆడబిడ్డలకు ఫ్యాషన్ షోలు పనికి మాలినవే, పనికి మాలినటువంటి మళ్ళీ కోట్లాది రూపాయలు వెచ్చించే బదులు మీకు పనికొచ్చేమో సార్, మీకు పనికొచ్చేమో మాకు మీకు లేదు, మాకు అవును. నేను చెప్తున్నాను కదా, I can depend on you, I can understand you. ఇక్కడ కూర్చోగానే ఇష్టమైనట్టు మన నోటికి వచ్చినటువంటి పదాలు ఉపయోగించొద్దు. వెంకటస్వామి సార్, నేను ఒక ప్రశ్న వేస్తున్నా మీకు. తను ఇప్పుడు ఇంటరప్ట్ చేశారు, ప్లస్ నేను మాట్లాడింది రాంగ్ అన్నారు కదా. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమనండి. ఫ్యాషన్ షోలు తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాలకు గాని, మహిళలకు గాని, మార్జినలైజ్డ్ సెక్షన్ విమెన్స్ కి ఎట్లా ఉపయోగపడుతుంది అన్న ఒక్క ఆన్సర్ ని చెప్పమనండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్. రెస్పాండ్ అవ్వండి సార్. ఆవిడ ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఫ్యాషన్ షో అండ్ అది ఫుట్బాల్ అన్ని కూడా దట్ ఈస్ వన్ పార్ట్ అమ్మా. అది సామాన్యులకు ఎవరికి ఉపయోగపడదు, నేను ఒప్పుకుంటాను. నీ ఆర్గ్యుమెంట్ తో నేను ఒప్పుకుంటున్నా. బట్ టు ఎలివేట్ ది స్టేటస్ ఆఫ్ ది స్టేట్ అండ్ టు అట్రాక్ట్ ద సమ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, దానికి మాత్రమే, ఆ లెవెల్ వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది, సామాన్యునికి ఉపయోగపడదు నేను ఒప్పుకుంటున్నా.
నేనే నీకన్నా ముందు చెప్పిన ప్రియారిటీలో వాటిని పెట్టకుండా ప్రియారిటీలో వాటికి చేసేటువంటి ఖర్చును విద్యార్థి యొక్క రియంబర్స్మెంట్ ఇవ్వమని నేనే స్పష్టంగా చెప్తున్నా. ప్రభుత్వంలో ఉన్నవాడిగానే చెప్తున్నా. మిమ్మల్ని నేను వ్యతిరేకించలే, మిమ్మల్ని నేను డినై చేయలేదు. యువర్ డిమాండ్ ఈజ్ కరెక్ట్ అండ్ మీ ఆవేదన మీ ఆలోచన ఆవేదన నేను సమర్థిస్తూనే. బట్ వెన్ యు ఆర్ యూజింగ్ ద సమ్ వర్డ్స్ అండ్ జస్ట్ బీ కాషియస్ అండ్ ఇక నేను ప్రభుత్వ ప్రతినిధి ఇక్కడ కూర్చున్నా, నేనే మీ తప్పగా మాట్లాడితే మీరు పొడి మీద పదాలు ఉపయోగించకుంటే మంచిదని నేను సజెస్తున్నా. ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ మీ వీక్నెస్. రైట్ ఓకే స్వాతి గారు ఒక్క నిమిషం మీ ఆన్సర్ తీసుకుని I just want to clarify the word I used is useless. Till now, even now, I am sticking to my word. Yes, fashion show is a useless. It is not an unparliamentary word. For me, and for students like me who came from the market, fashion show is a useless event. So I am requesting government not to invest crores of rupees on useless events. ప్రాబ్లం సాల్వ్ కావాలన్నా నువ్వు అన్న పదాన్ని ప్రాబ్లం సొల్యూషన్ గురించి మాట్లాడతావా? నువ్వు అన్న పదాన్ని సార్ ప్లీజ్ స్వాతి గారు నో ఇక్కడ పర్సనల్ అలిగేషన్స్ ఎక్కడా చేయొద్దు, చేయలేదు కూడా. Not to me. You don't tell me. If I use any unparliamentary word, then you object me. ప్లీజ్ సార్ డిబేట్ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. నా ఏజ్ అంత నా అనుభవం అంత నా ఎడ్యుకేషన్ సర్వీస్ అంత లేదు. నీ ఏజ్ సార్ ప్లీజ్ చెప్పొద్దు అదే మేడం ప్లీజ్ స్వాతి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. You suggest the government, you demand the government to You need not tell me how I have to, how my voice have to be, what words I have to use. సొల్యూషన్ విషయం అదే. నేను గొప్ప నువ్వు గొప్ప, నీ పదాలు నా పదాలు కాదు. ఇక్కడ సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం. మీరు కానీ నేను కానీ గుడ్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం అనేటువంటిది దాన్ని ఈ చర్చ నుంచి రావాలా? ఈ చర్చ నుంచి సొల్యూషన్ రావాలా? ఈ చర్చ నుంచి ఫోర్ సైడ్స్ చర్చ నుంచి ఈ ఫోర్ సైడ్ demanding government to invest crores of rupees on education. ఓకే మేడం ప్లీజ్ మేడం గో విత్ ద కంక్లూజన్. సార్ 1 మినిట్ సార్ వెంకటస్వామి గారు 1 మినిట్ ఒక్క నిమిషం. దీన్ని పర్సనల్ అలిగేషన్స్ వద్దు, పర్సనల్ సబ్జెక్ట్ టు డీవియేట్ అవ్వకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే బెటర్ టు యూజ్ పబ్లిక్ అండ్ స్టూడెంట్స్. సో మనం దాన్ని డీవియేట్ అయిపోకుండా పర్సనల్ టార్గెటింగ్ వద్దు. సో ఇక్కడ అడిగింది ఏంటంటే నేను క్లియర్ కట్ గా